హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ కొబ్బరి పులిహోర చేసే విధానం. ఫస్ట్ క్యారెట్, తర్వాత కొబ్బరి, తర్వాత పచ్చిమిర్చి తీసుకొని అవి మిక్సీ పట్టుకోవాలి. ఇది నేను చెప్పిన కన్సిస్టెన్సీ వస్తే ఇలా సరిపోతుంది. దానికి తాలింపు వేసుకోవాలి. ముందు ఇలా పచ్చిమిర్చి 2 చీలికలుగా చీల్చుకొని బాండీలో వేసుకోవాలి. బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్లో మిర్చి వేసుకోవాలి. తర్వాత తాలింపులు వేసుకోవాలి. అది వేగిన తర్వాత కొబ్బరి, క్యారెట్, పచ్చిమిరపకాయలు 3 మిక్సీ పట్టుకున్న కన్సిస్టెన్సీ బాండిలో వేసుకోవాలి. మనం అది వేగిన తర్వాత మనం ముందుగానే రైస్ వండి పెట్టుకున్నాం కాబట్టి ఆ రైస్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా బౌల్లో వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఆ పులుసుని ఇందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు, అలానే ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఆ కన్సిస్టెన్సీ రైస్లో. ఒక నిమ్మ చెక్క అయితే సరిపోద్ది. మన రైస్ని బట్టి మనము నిమ్మకాయ కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. స్పైసీ క్యారెట్ కొబ్బరి పులిహోర టేస్ట్ మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ శ్రీరామనవమి.